చదవండి. మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. మీరు దేవుని ఎంత ప్రేమించినా మీరు కనికరముగా న్యాయంగా ప్రేమగా కనికరముగా లేరు. అందుకు మీకు పరిశుద్ధంగా ఉండలేరు. అంటే ఇప్పటివరకు చేసిన భక్తి అంతా వ్యర్థమేనా? అయ్యో, చిన్ను ఆర్ట్స్ నేను పరలోకమునకు వెళ్ళటానికి నన్ను అనుమతిస్తారా? మీ పేరు చెప్పండి. అమ్మా, నా పేరు చెప్పేంత గొప్పదాన్ని కాదు. నేను ఘోర పాపిని. నేను చేయలేని పాపాలు లేవు. మా ఊరిలో నేను బయటకు వెళితే నా మొహం మీద తలుపులేస్తారు. చీరను మార్చినట్లు భర్తను మార్చాను. తృప్తి లేని జీవితం, ఏదో తెలియని ఆరాటం. ఒకరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ రోజు యేసయ్య నన్ను వెదకి వచ్చి నా స్థితి ఏంటో నాకు తెలియజేశారు. అప్పుడు ఆయన దగ్గర, మా ఊరి వాళ్ళ దగ్గర నా పాపాల్ని ఒప్పుకున్నాను. నా పేరు సమరయ స్త్రీ. అమ్మ, నీలాంటి దేవుడి రక్తంతో కడుగొన్న వారికి పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. నాలాంటి పాపిని కూడా ఆయన త్రోసివేయనందుకు దేవుడికి శతకోటి వందనాలు. షూటింగ్ స్పాట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాము. ఫ్లైట్ ఎన్ని గంటలకండి? మీరు ఆ ఫ్లైట్ ఎక్కాలంటే మీ పేరు చెప్పాలి కదా. ఏంటి, నా పేరు తెలీదా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని నంది అవార్డులు, ఎన్ని బండి